మందిరం నుండే నాకు ఆశీర్వాదం కలిగిందయ్యా. నీ మందిరం నుండే నాకు ధన్యత, నీ మందిరం నుండే నాకు మేలులు, నీ మందిరం నుండే నేను ఎంతో కృపను పొందుతున్నాను అని మనం ఎంతో ధన్యులుగా మనం దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండాలి. నీవు దేవుని సన్నిధి నుంచే నీవు దీవించబడ్డావు. దేవుని సన్నిధిలో నుంచే దేవుడు నిన్ను కాపాడాడు కదా, నీకు ఎన్నో మేలు చేశాడు కదా, ఎన్నో ఉపకారాలు చేశాడు కదా. నీ మందిరమునందు నివసించువారు ధన్యులంట. ఎక్కడ నివసిస్తే దేవుని మందిరములో నీవు ఎప్పుడైతే నివసిస్తున్నావో అప్పుడు నీవు ధన్యుడవు, ధన్యురాలువు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధి మాననయ్యా, ఈ సంవత్సరము కాదు, నేను బ్రతికినంత కాలము, అనేకమైన సంవత్సరములు నేను బ్రతికినంత కాలము కూడా నీ సన్నిధిని నేను మర్చిపోను, నీ సన్నిధి నేను విడిచిపెట్టను, నీ మందిరాన్ని నేను హత్తుకుని ఉంటానయ్యా. నీ మందిరమునందే నైనా నివసిస్తానయ్యా. నీ ఆరాధన, నీ చర్చి నైనా, నీ మందిరం నేను మాననయ్యా. నీతోటే నేను సహవాసం కలిగి ఉంటానయ్యా, నీతోటే నేను నడుచుకుంటానయ్యా అంటే దేవుడు నీ పట్ల ఎంతో సంతోషిస్తాడు. నీవు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నిత్యము కూడా నీవు స్తుతించేవారుగానే చేస్తాడు. నేను నీ మందిరం నందే నీవు స్తుతించగలవు. దేవుడు నిన్ను ఎంతో గొప్పగా దీవిస్తాడు. దేవుని సన్నిధిలో నుంచి ఎంతో మంది ఆశీర్వదించబడిన